చూడండి, ఇంట్లో చేరేటప్పుడు ఫస్ట్ ఇట్లా చూడొచ్చునావా? ఇది ఎవరైనా చూడొచ్చు. మా ముద్దకే ఉండాలి. మా గంగమ్మకు పెట్టుకుంటాను కదా ముద్ద. గంగమ్మకైతే ముద్ద ఫస్ట్ ఇట్లా పెట్టుకొని ఇంట్లో చేరాల. ఇలా అయితే అన్నాన్ని బాగా మెత్తగా ఉడకబెట్టేసి ఇలా ముద్ద అయితే చేసేసింది అనమాట. చూడండి, ఇంకా దీంట్లోకి ఫస్ట్ పసుపు కుంకుమ వేసేసి ఆడ కాస్త నీట్గా పెట్టి యాపమండలు అయితే వేసింది. దానిపైన అయితే ఇలా అన్నం ముద్ద పెట్టేసింది అనమాట. ఇదంతా పెద్దవాళ్ళే బాగా అన్నీ తెలుసండి. పసుపు కుంకుమ ఇవన్నీ కావాలా, పెరుగు దాన్ని కదిలించాలి. నువ్వు తెచ్చినావా? పమిద నేను తెచ్చిన. దీపం దేవుడి గుడి కాడ పెట్టుకోమని గుడి పెట్టడానికి. పెరుగు ప్యాకెట్ కట్ చేసుకో. దాంట్లో ఆడే ఉంటుంది చూడు. నేడే నోట్తో ఉన్నా కట్ చేద్దాం. పైన 5 ఇళ్ళ 5 అయినాయి. కర్పూరం ఉందాయనా? 9. అంటే దీపం కొంచెం ఆరిపోతానే ఆమెను చుదురవరు ఎత్తేసి ఆమెను అనుకొని మళ్ళీ అర్చొద్దండి నాన్న. ఉలవ పప్పు అండి, అదైతే ఉలవలు మెత్తగా ఉడకబెట్టేసి అలా అయితే వేసేసి దీపం అంట పెట్టాలంట. దీపం అయితే ముట్టించాలి. కాస్తంత నెయ్యి వేస్తున్నారు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా తెలుసుకుంటారండి. ఇది అంటే పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ బాగా తెలుసు అన్నమాట. నెయ్యి, పెరుగు అయితే వేసేసింది. ఇలా దీపం పెట్టేసి టెంకాయ కొట్టుకున్న తర్వాతే ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం కానీ మిగతాటి కార్యక్రమాలన్నీ చేసుకుంటామండి. మేమైతే దీపం ఆరిపోయిన తర్వాతనే ఇల్లంతా మళ్ళీ తుడిచేసి మిగతా ఇంతకుముందు చూపించాను కదా మీకు, అవి సామాన్లన్నీ పెట్టినట్టువి అవన్నీ బయట పెట్టేసామండి. ఇలా అయితే ముద్ద పెట్టుకున్నాము. ఇలా అయితే టెంకాయ కొట్టేసి అందరం బయటికి వెళ్ళిపోవాలండి. దీపం ఆరిపోయిన తర్వాతే రావాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ముద్ద పెట్టుకోవడం ఇలాగే.